వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే అవమానించారో, ఎక్కడైతే బాధ పెట్టారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పారు కోహ్లీ అలాగే రోహిత్ శర్మ. వీళ్ళిద్దరూ కలిసి నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో, ముఖ్యంగా తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో రోహిత్ శర్మ ఉంటే రెండో స్థానంలో కింగ్ కోహ్లీ ఉన్నాడు. అలాగే వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు తీసుకుని వెళ్ళకూడదు అని వీళ్ళ ట్రోలర్స్ కానీ, అలాగే వీళ్ళు పూర్తిగా ముందుకు వెళ్ళకూడదని వీళ్ళ యాంటీ ఫ్యాన్స్ కానీ అనుకుంటూ ఉంటుంటే, ముఖ్యంగా మాత్రం ఆ దేవుడి స్క్రిప్టు వేరేలాగా ఉంది. ముఖ్యంగా బీసీసీఐతో పాటుగా చాలామంది కూడా రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని తొక్కేయడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసి అవమానించడం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడా ఇండియా స్క్వాడ్లో లేకుండా చేయటానికి చాలా ప్రయత్నాలు చేయటం జరిగింది. కానీ ఆ దేవుడి స్క్రిప్ట్ మాత్రం వేరేలాగా ఉంది. వీళ్ళు ఇండియా టీమ్ స్క్వాడ్లో లేకుండా చేయాలని చూస్తే ఆ దేవుడు మాత్రం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో, నెంబర్ 2 స్థానంలో విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మని నిలబెట్టడం జరిగింది. మొదటి స్థానంలో రోహిత్ శర్మ 781 పాయింట్లతో ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానంలో, ముఖ్యంగా మనం చూసుకుంటే తాజాగా రిలీజ్ అయిన ర్యాంకింగ్స్లో కొనసాగుతుంటే నెంబర్ 2 స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇక ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా సిరీస్లో వీళ్ళిద్దరూ కూడా బాగా రాణించడం జరిగింది. సొంత గడ్డపై సఫారీలకు సౌండ్ లేకుండా చేశారు. రోహిత్ శర్మ తన పదునైన బ్యాటింగ్తో పూర్తిగా కూడా హిట్ మ్యాన్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే విధంగా మొదటి మ్యాచ్లో 50 పరుగులకు పైగా సాధించడం, అలాగే మూడవ మ్యాచ్లో కూడా అర్ధ సెంచరీతో కంప్లీట్గా కూడా రోహిత్ శర్మ రఫ్ ఆడించడం జరిగింది. ఇంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్లో కూడా కంప్లీట్గా కూడా తన పదునైన బౌండరీలతో విరుచుకుపట్టడం జరిగింది, కంగారు పెట్టడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియా సిరీస్లో కొంచెం విఫలమైనప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా సిరీస్లో కింగ్ కోహ్లీ కంబ్యాక్ చేసి మొదటి 2 మ్యాచ్ల్లో 2 శతకాలు బాది మూడవ మ్యాచ్లో అర్ధ సెంచరీతో భారత్ని సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని ఎంత తొక్కాలని చూసినా కానీ వీళ్ళిద్దరూ కూడా కంప్లీట్గా కూడా కంబ్యాక్ చేస్తూ వీళ్ళిద్దరికీ ఎవరు కూడా సాటి లేరు అన్నట్లుగా ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో మొదటి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతుంటే రెండవ స్థానంలో ముఖ్యంగా విరాట్ కోహ్లీ చేరుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా రిటైర్మెంట్లోనే కాదు, ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో కూడా మొదటి 2 స్థానాల్లో ఉండటంతో వీళ్ళిద్దరి ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అవుతున్నారు. ముఖ్యంగా వీళ్ళిద్దరిని ఎవరైతే ట్రోల్ చేశారో ఇన్ని రోజులు కూడా వీళ్ళిద్దరూ కూడా ఓడిఐ ఫార్మెట్లో, అలాగే T20 ఫార్మెట్లో, టెస్ట్ల ఫార్మెట్లో వీళ్ళిద్దరూ ఎందుకు పనికి రారు, ఇక వయసు అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది అని ఎవరైతే వీళ్ళందరికీ కూడా కంప్లీట్గా ట్రోల్ చేశారో వీళ్ళిద్దరిని, వాళ్ళందరికీ కూడా వీళ్ళ ఫ్యాన్స్ అయితే ఈ 2 ఏదైతే టాప్ 2లో వీళ్ళిద్దరు దోస్తులు ఉన్నారో ఫోటోని షేర్ చేసి కంప్లీట్గా కూడా సోషల్ మీడియాలో వాళ్ళ ట్రోలర్స్ అందరికీ కూడా కంప్లీట్గా చుక్కలు చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రోహిత్ శర్మని ఎందుకు కెప్టెన్సీ నుంచి తీసేశారు అనేది కంప్లీట్గా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎందుకంటే ఇంత బాగా రాణిస్తున్నప్పటికీ కూడా రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేయడం రోహిత్ శర్మ ఫ్యాన్స్ని నిరాశపరిచింది. ఈవెన్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేసినప్పుడు చాలా బాధపడటం జరిగింది. ఈవెన్ రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళిద్దరూ కూడా వయసు అయిపోయింది, రిటైర్మెంట్ ప్రకటించాలి, ఓడిఐ ఫార్మేట్కి నెక్స్ట్ ఓడిఐ వరల్డ్ కప్ కూడా పనిచేయరు అన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే అంటున్నారో వాళ్ళ నోళ్ళు మూసే విధంగా వీళ్ళిద్దరూ సఫారీలకు సౌండ్ లేకుండా చేసి మొదటి 2 ప్లేసులు ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో చేరుకోవడం జరిగింది. మరి మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరూ కూడా ఎలాంటి రిటైర్మెంట్ ప్రకటించకుండా నెక్స్ట్ ఓడిఐ వరల్డ్ కప్ వరకు ఆడి నెక్స్ట్ ఓడిఐ వరల్డ్ కప్ భారత్కి పూర్తిగా కూడా అందించాలని కోరుకుంటున్నారా? అసలు వీళ్ళిద్దరూ ఆట తీరు ఏ విధంగా మీకు అనిపిస్తుంది అనేది తప్పకుండా మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రానున్న రోజుల్లో వీళ్ళిద్దరూ ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కానీ, కింగ్ కోహ్లీ కానీ మరిన్ని శతకాలు బాది మరిన్ని పూర్తిగా కూడా అరుదైన గౌరవం భారత్ జట్టుకి మరిన్ని సిరీస్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మని ఎంత తొక్కాలనుకున్నా కానీ ఆ దేవుడు వీళ్ళిద్దరినీ కూడా కంప్లీట్గా కూడా పైకి లేపుతూనే ఉంటాడు. థ్యాంక్ యూ అండి.